వందనాలు. అలాగే ఆంటీ గారికి కూడా వందనాలు. కూడి ఉన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఇంతవరకు ప్రభువును మనం ఆరాధించాం. ఆయన ఆరాధనకి యోగ్యుడు. ఎవరో ఆరాధనకి యోగ్యులో వాళ్ళని ఆరాధించటమే ధర్మం. గనుక కోట్లాది దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గానపతి గానాలు చేస్తున్నాయి. ఆ ప్రభుని ఆరాధించే గొప్ప భాగ్యం అల్పులైన మనకు కూడా దేవుడు దయచేశాడు. మనం గొప్పవారివని కాదు, కానీ మనలో ఏ యోగ్యత లేకపోయినా దేవుని అపారమైన కృప ద్వారా దేవుని గొర్రెపిల్ల సంఘముతో కలిసి ఈ ఆదివారం ప్రభువుని ఆరాధించటానికి, దేవుని మాటలు వినడానికి మరొక తరుణాన్ని, సమయాన్ని మాకు కూడా దేవుడు దయచేశాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో మరి కొంతసేపు దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియో లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటున్న మాటలు ఇవి? యేసు ప్రభు అంటున్న మాటలు. ఎవరితో అంటున్నాడు? శిశువులతో అంటున్నాడు. ఆ రోజుల్లో యేసు ప్రభు బోధిస్తూ ఉంటే జనాలు, బహుజన సమూహము యేసయ్య దగ్గరకు వచ్చారు. బహుజన సమూహము యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య మాటలు వింటా ఆయన దగ్గర ఎన్ని రోజులు ఉన్నారంట? 3 రోజులు. 1 గంట 2 గంటలో కాదు, కానీ 3 రోజులు యేసు ప్రభు బోధ వింట, యేసయ్య పరిశుద్ధమైన మాటలు వింట యేసు ప్రభు దగ్గరే 3 రోజులు ఉన్నారు. మనకి ఆ అలవాటు ఉంటే మంచిది. ఏ అలవాటు? యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఆలస్యమైన ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి,
ఆడ తొందరగా అవుద్దా మన పని, అంత ఇసుగు ఇంకేడా ఉండదు. పరీక్షలు చేయాలంటారు, ఆ పరీక్షలు వచ్చేలాకి చాలా టైం అవుద్ది, చాలా రిస్క్. అయినా కానీ అక్కడ ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో కాస్త ఆలస్యం అయితే ప్రజలు ఉండలేరు. కానీ యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్న రోజుల్లో ఆయన 3 రోజులు వాక్యాన్ని చెప్పాడు. అది అరణ్య ప్రదేశం, మీకు చాలా దగ్గరుంది. దేవుడు మనకి దేవుని గొర్రెపిల్ల సంఘాన్ని దగ్గరే పెట్టాడు కాబట్టి మీకు చాలా దగ్గరుంది. అయితే ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి దూరం నుంచి కూడా వెళ్ళేవారు. మీరందరూ ఎంత దూరం నుంచి వస్తున్నారో మాకైతే తెలియదు, కానీ మరి యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్న ఆ రోజుల్లో యేసయ్య దగ్గరికి దూరం నుంచి, కాలినడకన దూరం నుంచి యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు మాటలు శ్రద్ధగా వింటున్నారు. కాబట్టి దేవుని వాక్యం మీద ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాల. ఎందుకంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోతే నీకు అర్థము కాదు. బైబిల్ గ్రంథం చెబుతుంది, అయ్యో ఇశ్రాయేలు నా మాట విన్న ఎడల ఎంతో మేలు. అంతా ఇంత మేలు కాదు, ఇంతనే పరిమితం లేదు, కొలత లేదు, ఎంతో మేలంట. ఏమింటే ఆ ఇంటి ఇంటి పుక్కిడి పురాణాలు కాదు, యేసు ప్రభు మాటలు వింటే ఎవరైతే, ఏ కుటుంబం అయితే యేసయ్య మాటలు వింటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి మేలు కాదు. బైబిల్ చెబుతుంది ఎంతో మేలు. యేసయ్య మాటలు వింటే అంత మేలైతే మరి వినడానికేమే, వింటే మంచిది. చూడండి, మీకు ఇంకో విషయాన్ని కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయో నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఏం రాస్తుంది? నీవు నీ దేవుడైన యెహోవా మాట. ఎవరి మాట అంట? ఎవరి మాట అంట? అక్కడ రాసింది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. అంటే కొంతమందికి ఈ దేవుని గొర్రెపిల్ల సంఘంలో ఉన్నోళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు. కొన్ని చోట్ల మేము చూస్తే అరుచుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మీరు మాత్రం చాలా శ్రద్ధగా వింటున్నారు, చాలా సంతోషం. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట, దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు మనం మాట్లాడకూడదు, మన పక్క వాళ్ళను కూడా మాట్లాడనీయకూడదు. మనము దేవుని వాక్యాన్ని వినాలి, మన పక్కోళ్ళు కూడా వినాలి. కాబట్టి మనం వచ్చింది ఎందుకు? దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి మనం వచ్చింది ఎందుకు? దేవుని సన్నిధికి మనం వచ్చింది దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యాన్ని వినడానికి. దేవుని వాక్యాన్ని వింటే మేలు కాదు కదా, ఎంతో మేలు కదా. ఇంత మేలు కలిగేటప్పుడు నీవు నీ కుటుంబము దేవుని వాక్యాన్ని ఎందుకు వినకూడదు? వినాలా.
మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దైవ సేవకులు పాస్టర్ గారు ఉన్నారు, ఆంటీ గారు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలా? ఆ దేవుని వాక్యాన్ని వినాలా. వింటే వాళ్ళకా మీకా మేలు? ప్రకటించిన వాళ్ళకి మేలన్నా విన్న వాళ్ళకా? అయితే ప్రకటించిన వాళ్ళకన్నా విన్న వాళ్ళకి మేలు. కాబట్టి మీరు విని ఆ మేలులన్నీ పొందాలనేదే మా యొక్క ఉద్దేశము, దైవ సేవకుల ఉద్దేశం కూడా. అందుకే ద్వితీయోపదేశ ఖండంలో రాస్తున్న మాటలో ఏముందంటే, నీవు నీ దేవుడైన యెహోవా అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు నీకు నీ ఇంటి వారికి ఏమని? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలా. నువ్వు శ్రద్ధగా వింటే ఏం జరుగుద్దంటే, ఈ దీవెనలన్నీ ఆ కింద ఉన్నాయి చాలా దీవెనలు, ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తిస్తాయి అనే బిడ్డగా చెప్పినట్టుగా దేవుడు మనకి చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? వినాలి. ఒక ఆదివారం ఇలాగే దైవ సేవకులు ఒక మందిరంలో వాక్యాన్ని చెబుతున్నారంట. వాక్యాన్ని చెబుతూ ఉంటే ఇద్దరు స్త్రీలు వెనకాలన మాట్లాడుతున్నారంట. పాస్టర్ గారు కొంతసేపు చూసి ఎంత చెప్పినా వాళ్ళు ఆగట్లే, మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరే పాస్టర్ గారు అసలు వాళ్ళు మాట్లాడుకునేది ఏందని ఆగి వింటే ఆ ఇద్దరు స్త్రీలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ వారము సంతలో కూరగాయల రేట్ల గురించి మాట్లాడుకుంటారండి. అరే, దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వినే టైంలో ఎంత బుద్ధిహీనత, ఎంత పొరపాటు అండి. దేవుని వాక్యాన్ని దైవ సేవకులు ప్రకటిస్తూ ఉంటే, దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతుంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాల్సిందే పోయి ఆ ఆదివారం సంతలో కూరగాయల రేట్ల గురించి ఇంటికి పోయి చెప్పుకోవచ్చుగా. కానీ కొంతమంది అట్టుంటారు, అందరూ ఉండగానే కొంతమంది అట్టుంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాల. మనకు బాగా తెలిసిన పాత వాక్యం ఉంది. మనకు బాగా తెలిసిన పాత వాక్యంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మరియమ్మ మార్తమ్మ. మరియమ్మ మార్తమ్మలు తెలియని వాళ్ళే ఉండరు. ఈ మరియమ్మ మార్తమ్మలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. యేసు ప్రభు పలుసార్లు ఆ ఇంటికి వెళ్ళేవాడు. యేసయ్య అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో యేసయ్య కూడా వాళ్ళంటే అంత ఇష్టం. అలాగే దేవుని మందిరానికి, ప్రతి ఆరాధనకి ఎవరైతే క్రమముగా ఎక్కువగా వస్తారో వాళ్ళంటే దైవ సేవకులకు ఎక్కువ ఇష్టం. ఎక్కువగా రానోళ్ళంటే పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధికి, అన్ని ఆరాధనలకు ఏ కుటుంబం వస్తుందో ఆ కుటుంబం అంటే దైవ సేవకులకు కూడా ఎక్కువ ఇష్టం. కాబట్టి మరియమ్మ మార్తమ్మ ఇద్దరు అక్క చెల్లెలు. మార్తమ్మ యేసు ప్రభు గ్రామంలో కనపడ్డాడు యేసయ్య. మార్తమ్మ ఏం చేసింది? నేరుగా ఇంటికి తీసుకొచ్చింది. మార్తమ్మ ఇంట్లో వంటగదిలోకి వెళ్ళింది. మరియమ్మ వచ్చి యేసయ్య మాటలు వింటా ఉంది. ఎవరింటుంది యేసయ్య మాటలు? మరియమ్మ. కాబట్టి మరియమ్మ ఎలాగైతే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య బోధ వింటుందో, అలాగే మనము దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని బాగా వినాల. అయితే వింటే ఏమవుద్దంటే, అక్కడ మనం చదివాం కదా ద్వితీయోపదేశ ఖండం 28:2 నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల అక్కడున్న దీవెనలన్నీ నీ మీదకి, నీ బిడ్డల మీదకి ప్రాప్తిస్తాయి, దీవెనలు వస్తాయని వాక్యం చెబుతుంది.
నీకు అంతకన్నా ఇంకేం కావాలా? దేవుని వాక్యాన్ని వింటే దీవెనలు వచ్చే పని అయితే ఆ దీవెనలు నీకు వస్తాయి కదా. ఆ దీవెనలు వస్తే నీకెంతో మంచిది కదా. పట్టణంలో దీవించబడతావు, గ్రామంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, ఇంటికాడ దీవించబడతావు. దీవెనలన్నీ నీ మీదకి వస్తాయని బైబిల్ చెబుతుంది కదా. ఆ దీవెనలన్నీ నీ మీదకి, నీ బిడ్డల మీదకి రావాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినాల. మీరు చాలా బాగా నిశ్శబ్దంగా కూడా ఉన్నారు. నేను చెన్నైపాలెంలో సంఘంలో చెబుతుంటాను, ఇది గుడారాల పండగ కాదండి, ఇది సంఘము. గుడారాల పండుగలో గుడారాల్లో కొంతమంది వాక్యాన్ని వింటుంటే, కొంతమంది బజార్లో చెరుకులు కొనుక్కొని నవ్వుతుంటారు, కొంతమంది బజ్జీలు కొనుక్కొని తింటుంటారు, కొంతమంది టీలు తాగుతుంటారు, కొంతమంది అన్నాలు తెచ్చుకొని వాళ్ళకి ప్రార్థనల మీద రోకు ఉండదు, తిండి మీదనే రోకు. కానీ మీకు అట్లాంటి రోకేమీ లేదు. మీరు శ్రద్ధగా వింటున్నారు, చాలా సంతోషంగా ఉంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఆ దినాలలో అరణ్యంలో 3 రోజులు మీటింగ్ పెట్టాడు. 3 రోజులు మీటింగ్ పెడితే అక్కడికి ఎవరు వచ్చారంట? బహుజన సమూహం వచ్చారు. చాలా మంది ప్రజలు వచ్చారు. చాలా మంది ప్రజలు వచ్చి ఏమింటానికి వచ్చారు? వాళ్ళు ఏమింటానికి వచ్చారు? యేసయ్య మాటలు, యేసయ్య నోటిలో నుంచి వచ్చే ఆయన మాటలు వినటానికి వచ్చారు. వచ్చి 1 రోజు విన్నారు, 2 రోజులు విన్నారు, 3వ రోజు కూడా విన్నారు. 3 రోజులు వాళ్ళు ఏం చేశారు? యేసయ్య దగ్గరే ఉండి యేసయ్య మాటలు వింటా ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నా మాట ఇన్న ఎడల ఎంతో మేలు, వినకపోతిరే అయ్యో 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 అంటే అర్థమైంది. ఇప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టాము, అన్నం ఉడికి మూతతో కూడా బయటపడ్డప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో 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 అంతా పొంగిపోయింది. అలాగే ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, అయ్యో అయ్యో నా మాట వినలేదని. అయ్యో ఇశ్రాయేలు, నా మాట విన్న ఎడల మేలే, ఎందుకు వినరు నా మాట అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు కాడకు వచ్చారు. బహుజన సమూహం వచ్చి యేసయ్య మాటలు 3 రోజులు ఆయన దగ్గరే ఉండి 3 రోజులు విన్నారు. 3 రోజులు వాళ్ళు యేసయ్య మాటలు విన్న తర్వాత యేసు ప్రభు అంటున్న మాటలు మీరు విన్నారా? యేసు ప్రభు తన శిశువులతో ఏం చెబుతున్నాడో మీరు విన్నారా? శిశువులతో యేసయ్య అంటాడు, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనున్నారు. ఎవరో పోయి యేసయ్యకి చెప్పలా, 3 రోజుల నుంచి వీళ్ళందరూ మనకాడనే ఉన్నారు అయ్యని వాళ్ళు చెప్పలా. మనిషి కాదు, యేసయ్య అంతరంగాలు ఎరిగినవాడు. మన అంతరంగాలు యేసయ్య ఎరిగినవాడు. అందరి హృదయాలు యేసయ్యకి తెలుసు. మనం పోయి యేసయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే చెబుతున్నాడు వాళ్ళతో, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనున్నారు. 3 రోజులు మిమ్మల్ని ఎడబెడితే ఉంటారా? పాస్టర్కి చెప్పకుండా వెళ్తారా? ఓ పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని చెబుతున్నాడంట. దేవుని వాక్యాన్ని చెబుతా ఉంటే అందరూ వింటా ఉన్నారు. పాస్టర్ గారికి ఒక అలవాటు ఉంది. ఏంటది? కళ్ళు మూసుకొని చెప్పే అలవాటు ఉందంట. పాస్టర్ గారికి కళ్ళు మూసుకొని వాక్యం చెప్పే అలవాటు ఉంది. కళ్ళు మూసుకొని పాస్టర్ గారు వాక్యం చెప్పకూడదు. ఎందుకంటే పాస్టర్ గారు అంటే మాటలు కాదు, అది చిన్న సంగతి కాదు, గొప్ప దైవజనుడు, దేవుడిచ్చిన అధికారం అది.
కాపరి కాబట్టి కాపరి వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని చెప్పడు. ఎందుకంటే అందరినీ పరీక్షిస్తాడు. ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు మేల్కొన్నారో, ఎవరు తారిట్లాడుతున్నారో, ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరేం చేస్తున్నారో అని సంఘ కాపరికి ఆ భారము బాధ్యత ఉంటుంది. కాబట్టి సంఘ కాపరి పట్టించుకోకుండా అంతా చూస్తాడు. అలాగే యేసయ్య కూడా అంతా చూసేవాడు. కాబట్టి పాస్టర్ గారు కళ్ళు మూసుకొని వాక్యం చెబుతా ఉన్నాడు. ఆలస్యం అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చేశారు? ఎవరు సాపాళ్ళు చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరు సాపాళ్ళు చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఈయన కళ్ళు తెరిచేలకు ఒక ముసలామె ఉంది. ఆ ముసలామె చూసినా ఎట్నోలే ముసలామైన ఉంది, ఆమెకైనా నా వాక్యం నచ్చినట్టుంది, ముసలామన్న ఉందలే చాలే అనుకున్నాడంట. అని అమ్మ పెద్దమ్మ నా వాక్యం నీకు బాగా నచ్చిందా అంటే ఆ పెద్దమ్మ అన్నదంట, పాస్టర్ గారు నీ వాక్యం కోసం కాదు నేను ఉంది, నీ కాళ్ళ కింద నా శాపం ఉంది, నువ్వు పక్కకు పోతే నేను కూడా వెళ్ళిపోతాను అన్నదంట. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే శిశువులతో చెబుతున్నాడు, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికిరపడుతున్నాను అంటున్నాడు. ఏం పడుతున్నాడంట? ఏం పడుతున్నాడంట? ఎవరి మీద? ఎవరి మీదమ్మా? ఎందుకు కనికిరపడ్డాడు? ఎందుకు ఆయన కనికిరపడ్డాడు? జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనే ఉన్నారు, వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికిరపడుతున్నాను. అంటే యేసు ప్రభు నీ మీద, నీ బిడ్డల మీద, నీ మీద, నీ భర్త మీద, నీ మీద, నీ భార్య మీద, నీ కుటుంబం మీద ఆయన కనికిరి పడాలంటే నువ్వు ఆ ఇంటికి ఇంటికి తిరుగుతుంటే నీ మీద ఎట్ట కనికిరి పడతాడు? నువ్వు షాపింగ్ చేస్తూ ఉంటే నీ మీద ఎట్ట కనికిరి పడతాడు? దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నీవు నీ కుటుంబం కనబడాలా. ఆయన సన్నిధిలో నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు ఆయన సన్నిధిలో కనపడితే అప్పుడు ఆయనకి నీ మీద ఏమొస్తుంది? కనికిరం వస్తుంది. ఇంకా టైం చాలా ఉందలే, భయపడబాకండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యాడుంటేనంట కనికిరపడే దేవుడు? దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయనకి మన మీద ఏమొస్తుంది? కనికిరం వస్తుంది. నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, యేసయ్య మందిరానికి అందరికన్నా ముందు వచ్చావు, ఆ సంగతి యేసయ్యకి తెలీదా? నువ్వు వెనక తారెట్లాడుతూ వచ్చేది, ముందే వచ్చేది, మధ్యలో వచ్చేది, అయిపోయేటప్పుడు వచ్చేది, ఈ సంగతులన్నీ యేసయ్యకి తెలీదా? ఎవరికి ఏమి ఇవ్వాలనో అదే దేవుడు ఇస్తాడు. పాస్టర్ గారు ఏమనరు, ఎందుకంటే బాధపడతారని. కానీ దేవుడు మాత్రము పాస్టర్ గారిని చూసి, పాస్టర్ గారిని చూసి, ఆంటీ గారిని చూసి కాదు మనం రావాల్సింది, దేవుణ్ణి చూసి రావాలి. యేసు ప్రభు శిశువులు చెప్పలా, అయ్యా నేటికి 3 రోజుల నుంచి వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు, వాళ్ళ సంగతి ఏందని వాళ్ళు చెప్పలా. యేసయ్య ఎరిగిన వాడై అంటాడు, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనే ఉన్నారు, నా యొద్దనే ఉన్నారు కనుక నేను వారి మీద కనికరపడుతున్నాను. అంటే దేవుడు నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద ఆయన కనికరపడాలంటే నువ్వు యేసయ్య దగ్గర, ఆయన సన్నిధిలో ఉండాల. ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉండాలా. చెన్నాయిపాలెంలో మా మందిరంలో ఒక యాదవ రాజులామె, ఆమె పేరు పిసగల్లమ్మ. ఆమె కూతురికి నరాల జబ్బు ఉంది. నరాల జబ్బు వచ్చేసి ఆ అమ్మాయి మైండ్ లేకుండా పడితే నెల్లూరు ఏ హాస్పిటల్, నెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నెల్లూరు హాస్పిటల్కి తీసుకుపోయి వారం రోజులు హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నారు. వారం రోజులు హాస్పిటల్లో ఉన్న
అమ్మాయికి బాగుగాల. ఆ అమ్మాయి ప్రార్థనకు వచ్చేదే, వాళ్ళ అమ్మగారు ప్రార్థనకు వచ్చేవాళ్ళే. అయితే వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళే, మేము ప్రార్థన చేసాము. వారం రోజులున్నా కూడా ఆ అమ్మాయికి బాగుగాకపోగా ఆమె ఏం చేసిందంటే, ఇక నేను డబ్బు పెట్టలేను, నాకెవరూ లేరు, అత్తమామ లేరు, అమ్మబ్బ లేరు, నన్ను చూసేవాళ్ళు, నా బిడ్డను నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు, నాకు దిక్కు లేరని ఆమె ఏం చేసిందంటే, ఆ బాగులేని మైండ్ లేని అమ్మాయిని తీసుకొచ్చి ఏడుచుకుంటా మందిరంలోకి తీసుకొచ్చి పడుకోబెట్టుకొని ఉంది. మందిరంలో పండబెట్టుకొని ఉంది. మేము ఎక్కడో ప్రార్థనకు పోయి 11 గంటలకు వచ్చేలకే మందిరంలో ఉంది. ఆ అమ్మాయికి మైండ్ లేదు. తల్లిగారు మందిరంలో పడుకోబెట్టుకొని ఈగలు ముసురుతుంటే ఇసురుకుంటా ఏడుచుకుంటా బిడ్డ కోసం ఇసురుకుంటా ఉంది. మేము వెళ్ళిన తర్వాత మేము ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే అమ్మాయి అంతా గుడ్డల్లోనే, చర్చిలోనే. ఆ పక్కల వాళ్ళందరూ చెబుతున్నారు, అమ్మాయి చర్చిలో చనిపోతే మీకు మాట వస్తుంది, ఆ అమ్మాయి చర్చిలో చనిపోతే మీకు మాట వస్తుంది, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మను బయటకు పంపించండి, ఒక్క ఆమెను చూసుకుంటే అందరికీ నష్టం కలుగుద్ది, కనుక ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని పలసలాగా పంపించేయమని. ఊళ్ళో ఉంటే, ఆ చర్చిలో ఉంటే ఊళ్ళో నుంచి వాళ్ళకి అంత అన్నం తెచ్చిపెట్టేవాళ్ళు కూడా లేరు. ఆ పిల్ల అమ్మ ఏం చేసిందంటే, 2 రోజుల నుంచి అన్నం లేకుండా, అయితే మా కాడ దాని కాడ బలిపెట్టుంది. మీటింగులు పెడితే ఎంతోమంది రైతులు తింటారు, ఆమె కాడ ఆశాష్టాలు ఉన్నాయి. కొంతమంది ఆడంటే ఆడ తినరు, ఆశాష్టాలు ఉంటాయి. మేము ఆడైనా తింటాం. యేసు ప్రభు అందరి దగ్గర తిన్నాడు, శంకర ఇంట్లో కూడా భోజనం చేశాడు. ఏడంట, యేసయ్య శంకర ఇంట్లో కూడా భోజనం చేశాడు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న మనకి ఆ ఇంట్లో ఈ ఇంట్లో భేదం ఉండదు. ఏ ఇంట్లోనైనా తినాలా, తినచ్చు. ఆ అమ్మాయి ఆ పరిస్థితుల్లో మా ఇంటికాడ అన్నం తినలా. మా ఇంటికాడ అన్నం తినకుండా పాస్టమ్మకి చెప్పింది, అమ్మ నేను ఇంటికి పోయి కొద్దిగా స్నానం చేసి వస్తాను, 3 రోజులు అయింది, నాకంతా గలీజ్గా వాసన వస్తుంది, నేను ఇంటికి పోయి కొద్దిగా స్నానం చేసి వస్తానని ఇంటికి పోయి వచ్చే లోపల ఎమ్మి పొనుకున్నాం ఏం చేస్తుంది, మూలుగుతూ ఉంది. పాస్టమ్మ గారు నన్ను పిలిచి, అయ్యా పని చేస్తున్నాను, ఆ పిల్ల ఏందో మూలుగుతుంది, నేను కూడా ఏంటంటే నాకు భలే ఇసుగు, అంతా గుడ్డల్లోనే గలీజ్ చేస్తున్నారు చర్చనే ఇసుగు పడుతుంది. విషయం చెప్పాలంటే సచ్చిన వాళ్ళ కాడకంటే నాకు భలే ఇసుగు. ఆ సచ్చిన వాళ్ళని పట్టుకున్న నన్ను దాకితే నాకు భలే ఇసుగు పుట్టుద్ది. ఆఖరికి మా అమ్మ చనిపోయినప్పుడు స్నానం చేయమని తలబొలమనే బొలవలు, ఎందుకంటే నాకు భలే ఇసుగు చచ్చిపోయిన వాళ్ళంటే. కాబట్టి నాకు ఇసుగు పుడుతుంది, అమ్మాయిని చూస్తే ఇసుగు పుడుతుంది. విరోచనాలు అవుతున్నాయి అన్నా, వాంతులు అవుతున్నాయి అన్నా, అట్లాంటి వాళ్ళ దగ్గర నాకు భలే ఇసుగు. మొత్తానికి నాకు ఇసుగు పడుతుంది, చూసి రమ్మంది. పోయి దూరంగా ఉండి చూసేస్తే మూలుగుతుందమ్మా అన్న. మూలుగుతుంది అని చెప్పాను. ఆమె ఏం చేస్తున్నా వచ్చి చూసి మళ్ళీ పోయి, ఈ లోపల వాళ్ళ తల్లిగారు వచ్చి, అయితే మేము అందరం కలుసుకొని ఒక 4 రోజులు ప్రార్థన చేసాం. 4 రోజులు ప్రార్థన చేసినాక ఆ అమ్మాయికి మైండ్ వచ్చింది, బాగా మైండ్ వచ్చేసి ఫస్ట్ ఆటోలో తీసుకుపోయి ఇంటికి స్నానం చేపించుకొని వస్తామన్నారు. తర్వాత బాగయింది. ఇప్పుడేం చేస్తుంది, వాళ్ళమ్మ రాకముందే అందరికన్నా ముందు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తుంది. ఇంతగా ఆమె ఎట్ట బాగయింది, ఇంతకు ఆమె ఎట్ట బాగయిందంటే, ఆమె దేవుని సన్నిధిలో అమ్మ కూతురు కనిపెట్టుకొని ఉండగా ఆ ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయగల దేవుడికి ఆ తల్లి బిడ్డ మీద కనికిరము కలిగింది. ఎవరి మీద కనికిరం ఎప్పుడు కలిగిందంట, దేవుని సన్నిధిలో అంగిలారుస్తూ ఉండగా దేవుడు చూసి, అయ్యో
నా దగ్గరనే పడిపోయి ఉన్నారని కనికరించి వాళ్ళ మీద దయ తెలిసి ఆ బిడ్డను బాగు చేస్తే ఇప్పుడు తల్లి కూతురు మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నారు. భోజనం మాత్రం ఇప్పుడు కూడా తింటాంలే. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ భోజనాలు తింటారు, ఈ ఒక్కటి మాత్రం తిందాం. పోనీ కర్మ అంట, ఏం చేసాం. అయితే దేవుడు ఎందుకు బాగు చేశాడంటే ఆయన సన్నిధిలో వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. అందుకే 40వ కీర్తన చదవండి ఒకసారి. 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో చాలు. ఏమంటున్నాడు అక్కడ దావీదు భక్తుడు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొనుండా. అలాగే ఈ అమ్మ కూతురు మందిరంలో ప్రభువా బాగు చేయమని కనిపెట్టుకొని ఉండగా ఆ తల్లి కూతురు మీద కనికిరపడి యేసయ్య వాళ్ళని బాగు చేసి స్వస్థపరిచాడు. అలాగే యేసయ్య అంటాడు, శిశువులతో అంటున్నాడు, జనులు నేటికి 3 దినాల నుంచి నా యొద్దనే ఉన్నారు. అంటే 3 రోజుల నుంచి యేసయ్య మాటల వెంట ఆయన దగ్గరే ఉన్న ఆ ప్రజల మీద యేసయ్యకి కనికరము కలిగింది. యేసయ్యకి కనికరము కలిగి ఆయన అంటున్నాడు, నేను వాళ్ళని ఉపవాసంతో పంపను, వాళ్ళకు మనం భోజనం పెడదాం. వాళ్ళు అన్నారు, ఇది అరణ్య ప్రదేశం, ఏడాడ కుదరదు, అంగళ్ళు ఏడండి, వాళ్ళు ఎలా పంపించే తినే వస్తారు, తినపోతే వస్తారు, మనకెందుకు అంటే యేసు ప్రభు అంటాడో, లేదు లేదు, వాళ్ళకి మనమే, మన కాడ అంత ఏడుందయ్యా. అప్పుడు కూడా ఈ శిశువులకి ఇంకా బుద్ధి రావట్లే. అప్పుడు కూడా వాళ్ళు మన కాడ ఎంత తేడా ఉంది. ఆడ చూస్తే 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు వాటిని తీసుకురమ్మన్నాడు. 7 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి ఇంక వడ్డించమంటే వాళ్ళందరూ తృప్తిగా తిన్నారంట. ఎట్ట తిన్నారంట? యేసయ్య పెట్టిన కాడల్లా తృప్తిగా తిన్నారు జనాలు. వాళ్ళందరూ తృప్తిగా తినగా ఇంకెంత మిగిలింది? అప్పుడు ఎవరి కళ్ళు తెరవబడ్డాయి? శిశువులకు అప్పటికైనా అర్థమై ఉంటుంది. కాబట్టి 3 రోజులు యేసయ్య మాటలు విన్న వాళ్ళ మీద ప్రభు కనికరపడి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని సంతోషంగా ఇళ్ళకి పంపినట్టుగా బైబిల్ చెబుతుంది. అలాంటి కనికరమ కలిగిన దయగలిగిన యేసయ్య మనకున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు కూడా ఉంటే నీ మీద ఆయన కనికర పడ్డాడనుకో, ఏమవుద్ది? అది శరసాలైన విడుదలైపోద్ది. చూడండి బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట చదువుదాం. ఆదికాండం తీయండి. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్టు చేసిన. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరంట? యోసేపు. ఎవరు? యోసేపు అంటే బైబిల్ గ్రంథంలో యోసేపు అనే పేరు గల వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈయన యోసేపు యాకోబు 11వ కుమారుడైన యోసేపు. ఎన్నో కుమారుడంట? ఎవరు కుమారుడంట? యాకోబు కుమారులు ఎంతమంది? కూతుళ్ళు ఎంతమంది? ఒక్కతి. కాబట్టి యాకోబు అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు?
యోసేపుకి ఏం గుట్టించాడు? రంగురంగుల విచిత్రమైన నిలువుటంగి. అంటే యాకోబు అందరికన్నా ఎక్కువగా యోసేపును ప్రేమించినట్టు రుజువేందంటే యోసేపుకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడు. ఆ బిడ్డ కన్నా ఈ బిడ్డకు మంచి బట్టలు తెచ్చావంటే అర్థమైంది. ఎక్కువ తెచ్చిన వాటల్లో ఆ బిడ్డ కన్నా ఈ బిడ్డకి ఎక్కువ పెడుతున్నాం అంటే అర్థమైంది. అదేనన్నమాట. కాబట్టి వాళ్ళందరికన్నా ఎక్కువగా యోసేపును తండ్రి అయిన యాకోబు ప్రేమించాడు. యోసేపు ఏడున్నాడు ఇప్పుడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో అంటే మనకు తెలిసిన భాషలో ఏందది? జైలు. ఏందంటది? జైలు. అయితే యోసేపు చెరసాలలో ఉన్నాడు కదా, చెరసాలకు ఎందుకు పోయాడు అసలు? చెరసాలకు ఎందుకు పోయాడు? యోసేపు చెరసాలకు పోవటానికి ముందు ఏం జరిగింది అంటే, పోతుఫరు భార్య యోసేపు రుమాలు పట్టుకొని చేయనించమని బలవంతం చేస్తే ఆ ఘోర పాపాన్ని నేను చేయకూడదని యోసేపు ఆమె చేతిలో నుండి ఆ రుమాలు వదులుకొని దూరంగా వెళ్ళి పారిపోయాడంట. అంటే పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పేది కూడా ఏంటంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము పాపానికి దూరంగా ఉండాలి. మన ఇంట్లో టీవీ ఉందా? టీవీ ఉన్న వాళ్ళందరూ చేయలేదండి. అదేలే, టీవీ లేకపోతే మళ్ళీ మనకి ఇన్సల్ట్ కదా. మీరు టీవీలో వాక్యం వినటానికా, సీరియల్ చూడటానికా? అది ఉన్నప్పుడు అది, ఇది ఉన్నప్పుడు కొంతమంది అంటారు, ఆ అబ్బాయ మంచోడండి, బర్రెల్లో దోలినా పోతాడు, ఆవల్లో దోలినా, అంటే ఇటు పంపితట్టు పోయాడు మంచోడా? అట్నే మనోళ్ళు కొంతమంది ఏం చేస్తారు, వాక్యాన్ని కొద్దిగా పెట్టుకొని సీరియల్ చూస్తారనమాట. సాతానుడు సింపుల్గా ఏం చేసిందంటే, మీరు సినిమా హాలు దాకా బాలేరు, ఇంట్లో టీవీ తెచ్చుకొని హాయిగా కుటుంబం ఇంట్లోనే చూడండి. సీరియల్ సినిమాలు పెట్టుకొని ఇంట్లో చూడండి. లేకపోతే మీకు ఏం కొట్టద్ది? ఏం కొట్టద్ది? ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థనకి ఏమంగదు? ఒళ్ళు. అందుకే లోకాసువార్త 18వ అధ్యాయంలో యేసయ్య చెబుతాడు, వారు రెస్సక నిత్యము ప్రార్థన. అంటే ప్రార్థన చెయ్యాలంటే ఏమొస్తుంది? విసుకొస్తుంది. కాబట్టి నేను అంటాను, పురుషులందరూ పనికి పోతారు కదా, మరి స్త్రీలు ఇంటికాడ ఏం చేస్తారు? తిని హాయిగా రెస్ట్లు ఎత్తపోతే హాయిగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే వాళ్ళు వెళ్ళిన పని సఫలమవుద్ది, మీ కుటుంబాలు బాగుపడతాయి కదా. ఇప్పుడు ఆంటీ ప్రార్థనా పరురాలు అయితే నీకు వచ్చిన ఆదాయం ఏంది? పాస్టర్ గారు ప్రార్థనా పరుడైతే నీకు ఒరిగేది ఏంది? నువ్వు నీ కుటుంబం ప్రార్థనా పరులు అయితే నీకు మంచిది. ఇప్పుడు నేను డబ్బు గల్లోడిని అయితే మీకు వచ్చే ఆదాయం ఏంది? వస్తుందా? అలాగే మీరు ప్రార్థన పరులైతే మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి మేలు కదా. ఎల్లకాలం బిడ్డలకు మనం నోట్లో పెడతామా, వాళ్ళని తినమని కొడతామా? అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని ప్రభులో పెంచుతాను కదా, మీరు ఇంకా ప్రార్థనా పరులు కాకపోతే ఇంకేందుకు అంట అనవసరం. ఇంకెప్పుడు అవుతారు? యేసయ్య కూడా త్వరగా వస్తున్నాడు. కాబట్టి యోసేపు ఏం చేశాడంటే, పోతుఫరు చేతిలో ఆ వస్త్రాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. అంటే దేనికి దూరంగా వెళ్ళిపోయాడు? పాపానికి. పాపం అంటే ఎవరికి ఉండదు ఇష్టమో? పాపం అంటే యేసయ్యకి ఇష్టం ఉండదు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఇలాగ రాస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి చెడ్డతనాన్ని
విడిచిపెట్టు. నీవు నీ కాపురం బాగుపడాలంటే, నువ్వు నీ బిడ్డలు బాగుపడాలంటే, నీకు నీ కుటుంబానికి యేసయ్య మేలు చేయాలంటే చెడ్డతనాన్ని విడిచిపెట్టాలా. అది ఏదైనా దాన్ని విడిచిపెట్టు, లేకపోతే ప్రమాదం. పాము తోకబొట్టుకుంటే ప్రమాదం, చెడ్డతనం నీలో ఉంటే నీకు నీ కుటుంబానికి ప్రమాదం. యోసేపు ఏం చేశాడో తెలుసా? చెడ్డతనాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళాడు. అప్పుడు పోతుపోరు భార్య ఏం చేసింది? యోసేపు మీద కోప్పడి పగబట్టి, నన్ను వచ్చి పట్టుకున్నాడయ్యా, నేను అరిశాలకు పారిపోయాడు, ఇదిగో వాడు వస్త్రం కొన్నా కాడుంద నెలకి. అప్పుడు జైల్లో వేశారు. యోసేపు చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళాడు. ఏదైనా చెయ్యని నేరమో నీ మీద పడితే భయపడబాక. నువ్వు చెయ్యని నేరాలు ఏ అయినా నీ మీద పడితే ధైర్యంగా ప్రార్థన చేయి. ఎందుకంటే నీ సత్యమైనటువంటి జీవితానికి తగిన మెప్పు నీకు దేవుడిస్తాడు. యోసేపు పారి వెళ్ళిపోయాడు. యోసేపుని ఇప్పుడు జైల్లో వేశారు. జైల్లో యోసేపు పడ్డాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? యోసేపునకు తోడుగా ఉన్నాడు. అంటే యోసేపు జైలుకు పోతే యేసయ్య కూడా జైలుకు పోయాడా? ఒకసారి మెడ్రాసులో నాకు కావల ఆపరేషన్ జరిగింది, చిన్న ఆపరేషన్. మళ్ళీ బాధలు ఎక్కువై వస్తూ ఉంటే చెన్నై వెళ్ళాను. చెన్నై వెళితే స్టాండ్ హాస్పిటల్కి పోయాను. ఆ సీరియస్ వార్డులో నన్ను అడ్మిట్ చేసి ఏం చేశారంటే, తెల్లారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయాలన్నారు. 4 గంటలకి తనకు ఆపరేషన్ చేయాలి మళ్ళీ అన్నారు. అప్పుడు మా వాళ్ళు అందరూ నాతో చెప్పట్లే మాట, ఆపరేషన్ చేయాలంటయ్యా నీకు చెప్పట్లే. అప్పుడు నాకు డౌట్ వచ్చి అడిగాను, ఏదన్నా ఉంటే చెప్పాలి నాకు. ఎందుకంటే నేను దేవుణ్ణి అడగాల, నేను దేవుణ్ణి అడుగుతా. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లోకి ఎవరిని రానిపోయినా యేసయ్య వస్తాడు, చెరసాలలోకి ఎవరిని రాకపోయినా యేసయ్య వస్తాడు. అలాగ నువ్వు పైన పని చేస్తుంటే ఆడకొస్తాడు, బైక్ మీద పోతుంటే నీతో వస్తాడు. అలాగే యోసేపు చెరసాలలో ఉంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడంట. సరే నేనేం చివరికి చెబితే ఆ బెడ్ మీదనే కూర్చొని ప్రార్థన చేశాను. తెల్లారుజామున ఇద్దరికి ఆపరేషన్ అయింది. 3వసారి నా కాడకు వచ్చారు డాక్టర్లు వచ్చి, ఇతనికి ఆపరేషన్ అవసరం లేదని 6వ రూపులో రికవర్ అయిన వాళ్ళ కాడ చేర్చారు నన్ను చేసిపోయి. కారణం ఏంటంటే ప్రార్థన అంత గొప్ప కార్యం చేసింది. అలాగే యోసేపు చెరసాలలో ఉన్నాడు, ఏ న్యారము చేయలేదు. యోసేపు నిర్దోషి, ఏ పాపం చేయలేదు. ఆ సంగతులు ఎరిగినటువంటి దేవుడు యోసేపునకు తోడుగా ఉండి చెయ్యని నేరానికి చెరసాలలో ఉన్న యోసేపు మీద దేవుడికి ఏం కలిగిందంట? కనికిరం కలిగింది. ఏం కలిగిందంట? ఎందుకు కలిగింది కనికిరం ఆయనకి? చెయ్యని నేరానికి చెరసాలలో పడ్డాడు కాబట్టి, అయ్యో నా కుమారుడు ఏ లోపం చేయలేదే, నా యందు భక్తి కలిగి భయంతో ఉన్నాడే, అలాంటోడికి చెరసాల్లో వేశారని చెప్పి దేవుడికి యోసేపు మీద కనికిరం కలిగింది. బిడ్డ మీద ఎప్పుడు కనికిరం కలగద్దు మనకి? ఒకసారి ఒక 10 రూపాయలు ఇవ్వమని అనుకో, లేవు పో అంటాం. మళ్ళీ వచ్చి అడిగారు, లేవు అంటాం. మళ్ళీ వచ్చి అడిగితే ఆమెను అడుగుతుంటే ఏమవుద్ది? పోనీలు ఇస్తే పోలా. అలాగే యోసేపు మీద దేవుడికి కనికిరం కలిగింది. దేవుడికి కనికిరం కలిగితే ఇంకా చెరసాలలో ఉన్న బాధ ఏంది అసలు? అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ చెరసాల నాయకుడికి యోసేపు మీద కటాక్షం కలిగేటట్లుగా దేవుడు చేశాడు. అంటే దేవుడు ఏం చేశాడు? చెరసాల నాయకుడికి యోసేపుకి ఏ సంబంధము లేదు. లేకపోయినా దేవుడు ఏం చేశాడు? ఆ చెరసాల నాయకుడికి యోసేపు మీద కటాక్షము కలిగేటట్టుగా చేశాడు. కనుక యోసేపు మీద ఎందుకు కనికిరం కలిగిందంటే నిర్దోషి కాబట్టి
దేవుడికి అతని మీద కనికరం కలిగింది. చెరసాలలో నుంచి యోసేపుని దేవుడు ఎడెక్కిచ్చాడు, సింహాసనము ఎక్కిచ్చాడు. అలాగే మనం దేవుని సన్నిధిలో కనుక కనిపెట్టుకొని ఉంటే మన మీద దేవుడు కనికిరపడి మన అవసరం ఏదైనా ప్రభువు తీరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప కనికిరాలు దేవుడు మీ అందరికీ మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.